శ్రీ చైతన్య సిఓ ఐపీఎల్ పాఠశాల తరపున ఇండో అమెరికన్ పెయింట్ సెంటర్ ద్వారా మెగా హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఆచార్య మాట్లాడుతూ రిషియస్ ఇండో అమెరికన్ సెంటర్ ఉచితంగా ఆర్థోపెడిక్ పెయిన్ క్లినిక్ నిర్వహించబడుతుంది. స్థానిక సివిల్ హాస్పిటల్ వెనకాల ఉన్న ఇండో అమెరికన్ పెయిన్ సెంటర్లో ఉచితంగా ఆర్థోపెడిక్ పెయిన్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో దాదాపు వివిధ సమస్యలతో బాధపడుతున్న ఆర్థోపెడిక్ సమస్యలను ఉచితంగా చికిత్స అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా వివిధ ఆర్థోపెడిక్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా ఈరోజు చికిత్స అందించడం జరిగింది. వారిలో చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలియదు. వారికి మా హాస్పిటల్ తరపున చికిత్స అందించడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి నొప్పులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయడం జరిగింది. ఇందులో దాదాపు 200 మందికి పైగా ఉచిత చికిత్స ఇవ్వడానికి వచ్చారు. ఇందులో చాలామంది మోకాళ్ళు, వెన్నునొప్పులు సమస్యలతో బాధపడుతున్న వారే వచ్చారని శ్రీ చైతన్య ఫ్యాకల్టీ మరియు హాస్పిటల్ సిబ్బంది, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీరు కూడా రాసినట్టుగా చూస్తున్నాం. మీరు సోడియం హైయాలురోనేట్ ఇంజెక్షన్ అంటాము. సింపుల్గా మనం వాడిక భాషలో చెప్పాలంటే జెల్ ఇంజెక్షన్స్ అని చెప్పచ్చు. ఇవి ఎట్లా పనిచేస్తాయంటే అరిగిపోయినప్పుడు బోన్ అనేది రఫ్ అయిపోతుంది అటు ఇటు. సో వాటి మధ్యలో మనం జెల్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మన ఫ్యాన్ బేరింగ్స్ ఎప్పుడైతే సౌండ్ చేస్తాయో అప్పుడు మనకి గ్రీజ్ అప్లై చేస్తే ఫ్యాన్ ఫంక్షన్ సౌండ్ ఎట్లా తగ్గుతుందో అట్లాగే ఇంజెక్షన్ తీసుకుంటే జాయింట్లో వచ్చే సౌండ్ కానీ నొప్పి కానీ తగ్గిపోతుంది. ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఫంక్షన్ అంటే జాయింట్ ఫంక్షన్ ఏంటి, నడవడము, వెయిట్ పే చేసుకోవడం, ఇవన్నీ. సో అవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో ఇవి జెల్ ఇంజెక్షన్స్. ఇవి కాకుండా ఈ మధ్య మనం ఫ్రీక్వెంట్గా వింటుంటాం పిఆర్పి ఇంజెక్షన్స్. సో ఇట్లాంటి కిట్స్ మాకు కంపెనీ నుంచి వస్తాయి. ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ ఏంటంటే మన మనిషి నుంచి బ్లడ్ తీస్తాము. బ్లడ్ తీసి మెషిన్లో ఇందులోకి వేసి మెషిన్లో స్పిన్ చేసి ప్లేట్లెట్స్ అనేది సపరేట్ చేసి ఆ ప్లేట్లెట్స్ను పేషెంట్కి ఎక్కిస్తాం. ఎప్పుడైతే పేషెంట్ ఓన్ బ్లడ్ నుంచి తయారవుతుంది సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటాయి. కాకపోతే ఈ పిఆర్పిలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఇన్ఫ్లమేషన్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దానివల్ల సెకండరీగా పేషెంట్కు ఇంజెక్షన్ తర్వాత పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి దీన్ని కూడా అవాయిడ్ చేయాలంటే మనకి ఎట్లంటే ఇంకా లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చినాయి. సో ఇందులో ఏంటంటే మీకు వీటిని జిఎఫ్సి ఇంజెక్షన్స్ అంటాం. ఈ కిట్స్ కూడా కంపెనీ నుంచి వస్తాయి. మీరు గమనిస్తే కింద భాగంలో మందు ఉంటుంది. సో దీంట్లో కూడా మనం రెడీ చేసి ప్లేట్లెట్స్ను సపరేట్ చేసి వాటిని యాక్టివేట్ చేసి ఏవైతే పనిచేస్తాయి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉజ్జు పెంచడానికి వాటిని మాత్రమే సపరేట్ చేసి డైరెక్ట్గా ఈ జాయింట్లకి ఇస్తాం. ఇచ్చేటప్పుడు మళ్ళీ సేమ్ టెక్నిక్స్ ఫాలో అవుతాం. అల్ట్రాసౌండ్ ఉంటుంది, ఎక్స్రే ఉంటుంది, వీలైతే హైబ్రిడ్ టెక్నిక్ కూడా చేస్తాం. చేసి మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ స్పాట్కు మన డ్రగ్ అనేది లేదంటే పేషెంట్ దగ్గర నుంచి తీసిన గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది అక్కడికి చేరడానికి ట్రై చేస్తాం. సో ఇది లేటెస్ట్. మరి వీటితో కూడా తగ్గకుండా పెయిన్ ఉంటూనే ఉంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీ అప్లేషన్ మెషిన్స్ అంటాం. అది కొంచెం కాస్ట్లీ ట్రీట్మెంట్. అది అందులో ఏమవుతుందంటే మన జాయింట్ చుట్టూ ఉండే నర్వ్స్ ఉంటాయి. జాయింట్ చుట్టూ ఉండే నర్వ్స్ని నమ్ము చేసేస్తాం. నమ్మంటే మొద్దుబారేటట్టు చేసేస్తాం. మన మొద్దుబారితే మరి సెన్సేషన్ ఎట్లా అంటే మొత్తంగా సెన్సేషన్ తీసేయండి. ఇందులో సెన్సేషన్ 60 to 70% సెన్సేషన్ తీసేస్తాము. ఇంకా 30 to 40% పెయిన్ అనేది ఉంచుతాం. మాకు తెలిసే ఉంచుతాం. ఎందుకంటే జాయింట్ను మనము మొత్తంగా నొప్పి తెలియకుండా చేసేస్తే అది చాక్పాట్ జాయింట్ అనే ప్రాబ్లంలోకి వెళ్ళిపోతుంది. సో అటువంటి ప్రాబ్లం డెవలప్ కాకుండా 60 to 70% నొప్పి తగ్గించి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు చేస్తాము. మెషిన్ కూడా మీరు డిస్క్రైబ్ చేసినటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మెషిన్ ఇది బాగా కాస్ట్లీ మెషిన్ ఉంటుంది. కూల్ డాక్ రిలాక్స్ దాకా ఉంటుంది. సో ఇందులో మేము ప్రోబ్స్ యూజ్ చేస్తాము. మెషిన్ ఆన్ చేసిన తర్వాత ఈ ప్రోబ్స్ నుంచి మేము రేడియో ఫ్రీక్వెన్సీ అనేది నర్వ్స్ పాస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నీ జాయింట్ చేస్తున్నాం అనుకుంటే మనం అల్ట్రాసౌండ్ తర్వాత వచ్చేసి ఎక్స్రే ఈ రెండింటిని కలిపి హైబ్రిడ్ టెక్నిక్ అంటాము. ఆ టెక్నిక్లో చూసుకుంటూ మన ప్రోబ్ ఎగ్జాక్ట్గా ఆ నర్వ్ ఎక్కడ ఉందో
ఆ నర్వ్ దగ్గరికి వెళ్ళి పెట్టి తర్వాత ఫస్ట్ వచ్చేసి మోటార్ స్టిమ్యులేషన్ చేస్తాం. తర్వాత వచ్చేసి ఇందులో మనకు దేవుడు ఇచ్చినటువంటి నర్వ్స్ని డ్యామేజ్ చేయకుండా, వాటి ఫంక్షన్స్ని డ్యామేజ్ చేయకుండా, అంటే పవర్ని తగ్గించకుండా, సెన్సేషన్ తగ్గించకుండా, జస్ట్ జాయింట్ నుంచి వచ్చే పెయిన్ సెన్సేషన్ తీసుకెళ్లే నర్వ్స్ మాత్రమే అప్లైట్ చేస్తాం. అప్లైట్ అంటే మొద్దు బారేటట్టు చేస్తాం. అంటే ఇక్కడ నొప్పి ప్రొడ్యూస్ అయినా కూడా ఈ నర్వ్స్ ఆ నొప్పిని బ్రెయిన్కి తీసుకెళ్ళలేదు. అంటే బ్రెయిన్ నొప్పి తెలియదు. బ్రెయిన్ ఎప్పుడైతే నొప్పి తెలియదో మనిషి కూడా నొప్పి తెలియదు. సో ఇది మొత్తంగా కాకుండా మేము 3 నర్వ్స్ని అప్లైట్ చేస్తాము. సుపీరియర్ మీడియర్ అంటాం జెనికులర్ నర్వ్ని, ఇటువైపు ఉన్నది. ఇటువైపు ఉన్నది సుపీరియర్ లాటరల్ జెనికులర్ నర్వ్. ఇంకోటి వచ్చేసి ఇన్ఫీరియర్ మీడియర్ జెనికులర్ నర్వ్. ఈ మూడింటిని మాత్రమే అప్లైట్ చేస్తాం. అప్లైట్ చేస్తే 60-70% ఆఫ్ పెయిన్ తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుందంటే నార్మల్ యాక్టివిటీస్ చేసుకోగలుగుతారు వాళ్ళు. దానికి తోడు మేము ఇచ్చే ఇంజెక్షన్స్ వల్ల గుజ్జు పెరుగుతుంది. తర్వాత జెల్ ఇంజెక్షన్స్ కూడా కలిపి కూడా చేయొచ్చు రెండు. సో జెల్ ఇంజెక్షన్ ఇచ్చినందువల్ల మూమెంట్, బోన్ మీద బోన్ మూమెంట్ ఫ్రీ అవుతుంది. గుజ్జు పెంచే ఇంజెక్షన్ ఇచ్చినందువల్ల ఈ అరిగిపోయిన గుజ్జు పెరగడానికి పనికొస్తుంది. అరిగిపోయిన గుజ్జు. సో మొత్తంగా మేము అన్ని రకాలుగా అటాక్ చేస్తాం ప్రాబ్లమ్స్. గుజ్జు పార్టీ గుజ్జు, మెకానికల్ పార్ట్ మెకానికల్, తర్వాత న్యూరలాజికల్ పార్ట్ న్యూరలాజికల్, నర్వ్స్ వల్ల వచ్చింది ఓకే, వీటన్నిటిని తగ్గిస్తాం. సో ఇది ఒక మీకు సంబంధించిందే, ఎందుకంటే ఒక వీడియోలో మనం అన్ని చెప్పలేము. ఇవే కాకుండా మేము ఆడియో పాపులేషన్ అనేది బ్యాక్ పెయిన్ కూడా అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాసెట్ జాయింట్ పెయిన్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి వచ్చేటటువంటి మీడియల్ బ్రాంచెస్ ఉండేవాటిని వీటిని కూడా మొత్తం చేస్తాము. దానివల్ల నడుములోంచి నొప్పి రాకుండా ఉంటుంది పేషెంట్కి. ఇవి కాకుండా మళ్ళీ ఫరామినల్ ఇంజెక్షన్స్, ట్రాన్స్ఫరామినల్ ఇంజెక్షన్స్, తర్వాత ఇంటర్లామినల్ ఇంజెక్షన్స్, తర్వాత కాడల్ ఇంజెక్షన్స్, ఎస్ఐ జాయింట్ ఇంజెక్షన్స్, ఇవన్నీ నొప్పికి సంబంధించినవి. సో వీటన్నిటిని చేయడానికి కూడా ఈ మిషన్ ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా వేరే మెటీరియల్ కూడా యూజ్ చేస్తాం. హైలైట్స్ అని, తర్వాత డెక్స్ట్రోస్ అని, తర్వాత స్టెరాయిడ్స్ కొన్ని లోకల్గా యూజ్ చేస్తాం కాబట్టి ఆ స్టెరాయిడ్స్ వల్ల మనిషికి జరిగే నష్టం ఉండదు. నోటి ద్వారా తీసుకునే స్టెరాయిడ్స్ ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ లోకల్గా ఇచ్చేవాళ్ళు లోకల్గా మాత్రమే పనిచేస్తాయి. సో దాని గురించి కానీ అవసరమైనప్పుడే వాటిని వాడతాము. సో ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ శ్రీ చైతన్య వల్లే కాకుండా ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళందరూ మా సెంటర్కి వచ్చి ఈ ఫెసిలిటీస్ని అట్లీస్ట్ తెలుసుకోవడము, లేదంటే ఉపయోగించుకొని పెయిన్లెస్ జీవితం గడపడానికి వాడుకుంటారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. రిషీస్ ఇండో అమెరికన్ పెయిన్ సెంటర్ అండి. నా పేరు డాక్టర్ మసూదన్. నేను ఎంఎస్ఆర్తో చేసిన తర్వాత ఎఫ్ఎండి హ్యాండ్ చేశాను. హ్యాండ్ సర్జరీ ఢిల్లీలో చేశాను, సిఎంసి లుధియానా. సో ఓన్లీ 1 క్వాలిఫైడ్ హ్యాండ్ సర్జన్ మన కరీంనగర్లో. సో మా సర్వీసెస్ హ్యాండ్ గురించి కానీ